బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు సంచలనంగా మారాయి. పిస్తా హౌస్, చాగ్ హౌస్ హోటల్లో యాజమాన్యుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఏటా 100 కోట్లు వ్యాపారం చేస్తున్న పిస్తా హౌస్, షాగ్ హౌస్ హోటల్లో ప్రధాన కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 4 టీమ్స్గా ఏర్పడి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాజేందర్ నగర్లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. రికార్డులో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం గుర్తించినట్లు తెలుస్తుంది. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు, ట్యాక్స్ చెల్లింపులతో వ్యత్యాసాలను ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు సంచలనంగా మారాయి. పిస్తా హౌస్, షాగ్ హౌస్ హోటళ్ల యాజమానుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఏటా 100 కోట్ల వ్యాపారం చేస్తున్న పిస్తా హౌస్, షాగ్ హౌస్ హోటల్స్ ప్రధాన కార్యాలయంలో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 4 టీమ్స్ గా ఏర్పడి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాజేందర్ నగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. రికార్డులో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం గుర్తించినట్లు తెలుస్తుంది. హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు, ట్యాక్స్ చెల్లింపులలో వ్యత్యాసాలను ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, ఐటీ దాడులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనోజ్, మనం గమనించవచ్చు, హైదరాబాద్ లో ప్రముఖ పిస్తా హౌస్ కావచ్చు, షాగ్ హౌస్ హోటల్ కూడా చాలా ప్రసిద్ధిగాంచినవి. తర్వాత దీంట్లో వీకెండ్స్ అంటే శనివారం, ఆదివారం వచ్చిందంటే చాలా బిజీగా ఉండే ఈ పెద్ద పెద్ద హోటల్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్ చేయడం జరిగింది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సంబంధించిన సమాచారం అంటే వీళ్ళకి వచ్చిన ఆదాయం ఒకటి, తర్వాత వీళ్ళు చూపిస్తున్న ఆదాయం అంటే ట్యాక్స్ కడుతున్న ఆదాయం వేరేలా ఉన్నాయని చెప్తున్న నేపథ్యమే కాకుండా మనం గమనించవచ్చు, అంటే హైదరాబాద్ లో ఈ హవాలా ట్రాన్సాక్షన్స్, నకిలీ లావాదేవీలు జరుగుతున్న దాని మీద కూడా ఎన్నో రోజులుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఒక నిఘా పెట్టారు. ఈ హవాలా అంటే విదేశాల నుంచి డబ్బులు వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకోవడం వేరే అకౌంట్లలోకి, అంటే డిజిటల్ రూపంలో, ఇక్కడ క్యాష్ రూపంలో ఈ హోటల్ సంబంధించిన కలెక్షన్ అమౌంట్ ఏమైతే వచ్చిందో ఆ అమౌంట్ తీసుకెళ్లేసి వాళ్ళు ఎవరైతే హవాలా నెంబర్ ఇస్తారో హవాలా నెంబర్లకు వీళ్ళు క్యాష్ డెలివరీ చేయటం, ఇట్లా రకరకాల ఇష్యూస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు కొంతవరకే లెక్కల్లో చూపిస్తూ మిగతా ట్యాక్స్ కట్టని అమౌంట్ ఏవైతే ఉందో ఆ అమౌంట్ ను హవాలా రూపంలో, అలానే నకిలీ లావాదేవీల రూపంలో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తారన్న పక్కా సమాచారం మేరకే దాడులు చేసి ప్రస్తుతం 4 టీంలుగా విడిపోయి ఒక వైపున పిస్తా హౌస్, అలాగే మరోవైపున షాగ్ హౌస్ హోటల్స్ సంబంధించిన యాజమాన్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాజనగర్ లోని మహమ్మద్ మజీద్, అలాగే మహమ్మద్ మస్తాన్ ఇళ్లలో దాడులు చేస్తున్నారు. ఇప్పటికే కొంత కీలకమైన డాక్యుమెంట్లు కూడా సేకరించారు. అంటే హవాలా అనేది ఎలా చేస్తా ఉన్నారు, అలాగనే ఈ నకిలీ లావాదేవీలు ఎవరెవరు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు, ఇది ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఈ 100 కోట్ల ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో వీళ్ళకి సంబంధించి ఏమన్నా సస్పీషియస్ అకౌంట్స్ అంటే కొన్ని అనుమానాస్పద అకౌంట్ నుంచి కూడా వీళ్ళు కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా ఐటీ అధికారులు గుర్తించడంతో ఈ రోజు రంగంలో దిగి ప్రస్తుతం దాడులు చేస్తా ఉన్నారు. మొత్తం మీద 4 టీమ్స్ ఏర్పడి ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే కొంత కీలకమైన సమాచారం సేకరించారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా దాడులు జరిగితే దీంట్లో ఈ నకిలీ లావాదేవీలు, హవాలా, ట్యాక్స్ కట్టిన అమౌంట్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మనోజ్, అలాగే ఇన్నారెడ్డి, పిస్తా హౌస్, షా హౌస్ తో సహా మెఫిల్ హోటల్లో కూడా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఏంటి దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎస్ మనోజ్, అంటే ఈ హోటల్స్ అన్నింటిలో ఏమైతే బాగా ప్రచారం పొందిన హోటల్స్ ఏమైతే ఉన్నాయో ఈ అన్ని హోటల్స్ లో కూడా వీళ్ళు ట్యాక్స్ చూపించేది ఒకటి, అంటే ట్యాక్స్ కట్టేది. సపోజ్ ₹1,00,000 ట్యాక్స్ కట్టాలంటే ₹1,00,000 ఇన్కమ్ చూపించి దాని మీద ట్యాక్స్ కట్టాలి. కానీ అలా కాకుండా వాళ్ళు 20,000 ట్యాక్స్ ఇన్కమ్ చూపించేసి తక్కువ ట్యాక్స్ కడుతున్న వ్యవహారం అది వాళ్ళ దృష్టికి వచ్చింది. అది ఆన్లైన్ లో వాళ్ళు పేమెంట్ చేయించినప్పుడు కూడా ఎక్కువ క్యాష్ తీసుకోవడం, అలాగనే ఆ వచ్చిన డబ్బులను యాజ్ డీజ్ గా రెవెన్యూ చూపించకుండా దాన్ని వేరే రూపంలో మార్చడం, అంటే రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా అనేక రకాలైన హోటల్స్ మీద కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం దృష్టి సారించి ఆ దిశగా వాళ్ళు ప్రస్తుతం తనిఖీలు కొనసాగిస్తా ఉన్నారు. ఈ హోటల్స్ అన్ని కూడా మూకుమ్మడిగా ఇలాంటి దందాలు చేస్తున్నారు అని చెప్పి తన వ్యవహారంలో కూడా సమాచారం అందుకొని ఆయా హోటల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ దాడులు చేస్తున్నట్టు మనం గమనించవచ్చు. దీంట్లో బిపిల్ బిర్యానీ హోటల్ సంబంధించిన 17 బ్రాంచీల్లో కూడా ఈ రైడ్ జరుగుతూ ఉన్నాయి. సో మొత్తంగా ఈ రైడ్ లో చాలా కీలకమైన అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది. దీంట్లో మనం గమనిస్తే ఈ అనుమానాస్పద అకౌంట్లు ఎవరివి, ఎవరికి వెళ్తున్నవి, ఎవరి ద్వారా వాళ్ళు ట్రాన్సాక్షన్ అవుతున్నవి, దీంట్లో హవాలా డబ్బు ఎంత అన్న అనేకమైన కోణాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ హోటల్ నిర్వాహకులందరూ కూడా
ఈ రకమైన దందాలు పాల్పడుతున్న సమాచారంతో ఈ రోజు దాడులు జరుగుతున్నాం. మీరు చెప్పినట్టుగా మేఫీల్డ్ బిర్యానీ హోటల్ మీద కూడా 12 బ్రాంచ్లు కూడా దాడులు చేసి ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతా ఉంది మనోజ్. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.